వేదిక పైనున్న గౌరవ మాజీ మంత్రివర్యులు గౌరవనీయులైన పెద్దలందరికీ, గౌరవనీయులు పద్మారావు గారు, శ్రీనివాస్ గౌడ్ గారు, మహమూద్ అలీ గారు, నిరంజన్ రెడ్డి గారు, గౌరవనీయులైన మా సహచర ఆడబిడ్డలు సోదరి కవిత గారు, అక్క పద్మక్క గారు, ఉమక్క గారు, అదేవిధంగా హరిప్రియ గారు, లక్ష్మారెడ్డి గారు, సోదరి రజని గారు, తమ్ముడు కౌశిక్ రెడ్డి గారు, సుమన్ గారు, పల్లా గారు, చంద్రన్న, నరేందర్ అన్న, మల్లన్న, రవన్న, ధర్మన్న, మొన్న జైలుకి వెళ్ళి వచ్చేసిన మా నరేందర్ అన్న, మా ఆలా వెంకటేశ్వర రెడ్డి అన్న, ప్రభాకర్ అన్న, మా జీవన్ రెడ్డి గారు తమ్ముడు, ఇంకా వెనకాల ఉన్న మా అన్నలు ఏమనుకోకరి, మా ఆనంద్ అన్న, గణేష్ అన్న, లింగన్న, రామ్మూర్తి, గోవర్ధను, శంకర్ నాయక్ అన్న, గౌడ్ సాబ్, రవన్న, మా ఎంఎన్సీ అన్న, నవతా ఇంకన్న, ఇంకా పేరు పేరున అందరికీ థ్యాంక్ యూ. ముంగటున క్రాంతన్న, బాలమల్లన్న, రామచంద్ర అన్న, నగేష్ అన్న, ఇక వాసన అందరికీ, ఇక అదేవిధంగా మా ఆడబిడ్డలందరికీ, సారీ వాళ్ళని మూలకు నుకేశ్వరు ఏమనుకోకరు, మా మీడియా మిత్రులకు, గౌరవనీయులైన మా మీ పొద్దున్నుంచి మా భాస్కర్ రావు అన్న, సారీ శ్రవంతి గారు, కనబడని వాళ్ళు ఏమనుకోక, మా రవీందర్ రావు గారు, సారీ అన్న. అయితే పొద్దున్నుండి మరి ఈరోజు నాకు మద్దతుగా మన ఒక పార్టీ కార్యకర్తకు కానీ నాయకుడు కానీ ఏదైనా కష్టం వస్తే మేమందరం ఉన్నామంటూ ఇక్కడికి విచ్చేసి ఈరోజు రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఏదైతే ఒక ప్రయత్నం చేస్తూ ఉందో నాకు మద్దతుగా సంఘీభావంగా విచ్చేసిన మీ అందరికీ నా శిరస్సు వంచి హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటాను. మనము గత 10 సంవత్సరాల్లో థ్యాంక్ యూ 10 సంవత్సరాలు ప్లీజ్ గత 10 సంవత్సరాల్లో గత 10 సంవత్సరాల్లో పెద్దలు, మన పార్టీ అధ్యక్షులు, మనందరి ఆరాధ్య దైవం, తెలంగాణ సాధించిన మన నాయకుడు కేసీఆర్ గారి నాయకత్వంలో నిబద్ధతతోని పద్ధతిగా ఎక్కడ కూడా ఒక్క పైసా అవినీతికి తావు లేకుండా పనిచేసిన అని చెప్పి ఇప్పుడు వాళ్ళకి చెప్పిన. ఏసీబీ వాళ్ళు అడిగితే 82 ప్రశ్నలు అడిగినారు. కాకపోతే పాడిందే పాటరా అన్నట్టు అడిగిందే మళ్ళీ అడుగుడు తప్ప కొత్త విషయం ఏం లేదు. వాళ్ళకి ఏంటంటే పాపం రేవంత్ రెడ్డి బల్మీటికి ఒక కేసు పెట్టించిండని వాళ్ళకు కూడా అర్థమైంది. వాళ్ళు కూడా ఇబ్బంది పడుతున్నారు వాస్తవం చెప్పాలంటే. ఎందుకంటే కేసుల విషయం లేదు. వీడికెళ్ళి ఫార్ములా ఈ రేస్ అనే ఒక ఈవెంట్ని హైదరాబాద్నే ఉంచాలి, కష్టపడి తెచ్చినాం ఇండియాకు మొదటిసారి భారతదేశానికి, ఇక్కడనే ఉండాలి, ఇక్కడ ఉంటేనే మన రాష్ట్రానికి పెట్టుబడులు తెచ్చుట్ల కానీ భవిష్యత్తులో ఎలక్ట్రిక్ వాహనాలకు హైదరాబాద్ను, తెలంగాణను ఒక ప్రధానమైన స్థావరంగా ప్రపంచంలో తయారు చేయాలనే ఒక విజన్తో చేసిన పని తప్ప ఇలా పైసలు, అవినీతి అలాంటి గలీజు పనులు రేవంత్ రెడ్డి చేస్తాడు తప్ప మేము చేయము, మాకు ఆ కర్మ పట్టలేదు అనే మాట కుండబద్దలు కొట్టినట్టు వాళ్ళకి చెప్పిన. మీరు ఎన్నిసార్లు పిలిచినా, ఎన్నిసార్లు రమ్మన్నా వస్తా, నాకేం ఇబ్బంది లేదు, తప్పకుండా వస్తా, మీకు విచారణకు పూర్తిగా సహకరిస్తా అని కూడా చెప్పిన. దాంతోపాటు వారికి ఇంకొక విజ్ఞప్తి కూడా చేసిన. సరే కేసు పెట్టినరు, విచారణ చేస్తున్నారు, పర్వాలేదు, ఇట్లాంటి కేసులు ఇంకొక 100 పెట్టినా ఎదుర్కొంటాం. కానీ వాళ్ళకు ఇంకొకటి కూడా నేను చెప్పిన, మీరు మీ ప్రభుత్వం ఎన్ని కేసులు పెట్టినా, ఎన్ని రకాల ప్రయత్నాలు చేసినా కేసీఆర్ గారి సైనికులుగా మేము మాత్రం ఖచ్చితంగా ఈ సంవత్సరం మొత్తం ప్రజా సమస్యల గురించే మాట్లాడతాం, ప్రజల గురించే మాట్లాడతాం. మీరు ఎత్తగొట్టిన రైతు భరోసా గురించి మాట్లాడతాం, మీరు ఇయ్యని 4000 పెన్షన్ గురించి మాట్లాడతాం, మీరు ఇస్తానని చెప్పి మోసం చేసిన మహాలక్ష్మి 2500 రూపాయల గురించి మాట్లాడతాం, మీరు ఇస్తానని మోసం చేసిన 2 లక్షల ఉద్యోగాలు మా పిల్లల గురించి మాట్లాడతాం. ఖచ్చితంగా ప్రతి సమస్యను 6 గ్యారంటీలు, 420 హామీలు ఏ ఒక్కటి ఇడిచిపెట్టకుండా మాట్లాడతాం. నువ్వు ఇటువంటి కేసులు 100 పెట్టుకో, వదిలిపెట్టమని చెప్పిన. సరే కేసు లేదు, పీసు లేదు, నిజంగా చెప్పాలంటే మొన్న చెప్పినా మళ్ళీ చెప్తున్నా, ఇది ఒక లొట్ట పీసు కేసు మాత్రమే, ఇంట్లో ఏమీ లేదు. వీడికెళ్ళి పైసా పోయింది, ఆడ పైసా ఉన్నది. ఇక అవినీతి ఎక్కడ జరిగిందిరా అంటే వాళ్ళు ఒక్కొక్కరు నీళ్ళు మింగుతున్నారు.
అందుకే అడుగుతున్నా నేను రేవంత్ రెడ్డి గారిని, నీకు పైశాచికానందం ఉంది, అర్జెంటుగా నేను జైలుకు పోయినా కాబట్టి అందరినీ జైలుకు పంపాలి అని నీకు ఆనందం. నేనేమో విదేశాలు తిరిగి పెట్టుబడులు తెచ్చినా కాబట్టి నాకేమో విదేశాల స్థాయిలో మన రాష్ట్రం మన దేశం డెవలప్ కావాలని నాకుంది. నీకు మాకు తేడా అది. ప్రపంచ పటంలో హైదరాబాద్ని పెట్టాలి, తెలంగాణను పెట్టాలన్నది మా నాయకుడు కేసీఆర్ కమిట్మెంటు, మా కమిట్మెంటు. మేము నీలాగా 50 లక్షల రూపాయలతో దొరికిన దొంగలం కాదు, నీలాగా లుచ్చా పనులు చేసిన వాళ్ళం కాదు. నీకు భయపడేటోడు ఎవడు బీఆర్ఎస్ పార్టీలో తెలంగాణలో లేడు. మీరు చూస్తుండ్రు, నేను చెప్పుడు కాదు, మీరు చూస్తుండ్రు. రాష్ట్రంలో ఎవడు కూడా రేవంత్ రెడ్డిని ముఖ్యమంత్రి కిందనే చూస్తలేడు. మీరు ఇక అంటే మళ్ళీ ఇంకొని కేసు పెడతాడు, వాని లోపలెత్తాడు. నేను అనా ఆయన ఎవరో మర్చిపోయిండు పేరు అని నేను అనా. ఎందుకన్నా అంటే నిన్ను ఎవడు నేను ఏమంటున్నా అంటే నిన్ను ఎవడు గుర్తుపడతలేడు. నేనేం చేస్తా దానికి? సంవత్సరం తర్వాత కూడా నేను ఎవడు దేకపోతే నేనేం చేయాలి దానికి? ఇప్పుడు పెద్దలు ఎప్పుడో చెప్పారు, అందుకే కనకపు సింహాసనంలో శునకాన్ని కూర్చోబెడితే దానికి ఆ బుద్ధి రాదు. అందుకే భయపడేది లేదు, బాధపడేది లేదు. ఎన్నిసార్లు పిలిచినా పోతా, కానీ మీరు మాత్రం దయచేసి తదేక దీక్షతోని మన నాయకుడు కేసీఆర్ గారు చెప్పినట్టుగా ఉద్యమంలో ఎంతైతే కమిట్మెంట్తో పనిచేసినావో అంతే కమిట్మెంట్తో పోదాం. వాళ్ళు ఎన్ని ప్రశ్నలు పెట్టినా, ఎన్ని సవాళ్ళు వేసినా, ఎన్ని రకాల ఇబ్బందులు పెట్టినా, ఎన్ని రకాల కొత్త రకాల కేసులు పెట్టినా భయపడేది లేదు, తల వంచేది లేదు. నిజాయితీకి ధైర్యం ఎక్కువ. వాడు ఎవడు ఏమనుకున్నా సరే ఇది లొట్టపీస్ కేసే, వీడు ఒక లొట్టపీస్ ముఖ్యమంత్రి, బరాబర్ కొట్లాడదాం, గట్టిగా ముందుకోదాం. మీ అందరి దయతో ఆశీర్వాదం తీయాలి. సిరిసిల్ల నుంచి కూడా మా తమ్ముళ్ళు చాలా మంది వచ్చిండ్రు, మీకు కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు. నిజానికి నేను ఊహించలేదు, మేము చెప్పలేదు, అయినా కూడా మీరందరూ ప్రేమతో వచ్చినందుకు మా సిరిసిల్ల అన్నదమ్ములకు కూడా పేరు పేరున ధన్యవాదాలు, నమస్కారాలు తెలియజేస్తూ మళ్ళా ఈరోజు మళ్ళా ఏమైనా రమ్మనాలంటే మళ్ళీ ఏమైనా క్వశ్చన్లు ఉండాలి, వాళ్ళ దగ్గర ఏం లేవు. రేవంత్ రెడ్డి మళ్ళీ ఏమైనా క్వశ్చన్ పంపితే రమ్మంటారేమో, పోతా. రేవంత్ రెడ్డి ప్రశ్నలు పంపుతాడు, మళ్ళా పోతా, మళ్ళా చెప్తా, మళ్ళా చెప్పొస్తా. రేవంత్ రెడ్డి ఒక లుచ్చాగాడు, దొంగ, గాయన లెక్క మేము లుచ్చ పనులు చేయమని చెప్తా, పక్కా చెప్తా. ఇంతేనా? జర ఆగురా పోయి. దేనికి సంబంధించా? లేని అవినీతిని పట్టుకుందామంటే ఆడికెళ్ళి దొరుకుతుంది. లేని అవినీతి గురించి లొట్టపీస్ కేసుల పాపం ఎతుకుతా ఉన్నారు వాళ్ళు. నేతి బీరకాయలు ఎంత నెయ్యి ఉంటుందో ఇక మీకు తెలుసు, మైసూరు బోండాలు ఎంత మైసూరు ఉంటుందో ఇంట్లో కూడా గంతే ఉంది. అందుకే నేను చెప్పిన వాళ్ళకి, మీరు ఒక వైల్డ్ గూస్ చేజ్ అంటారు ఇంగ్లీష్లో, గన్లు ఉన్నారు మీరు, కేసు లేదు తొక్కలేదు, ఇలా ఏముందా అని నేనే చెప్పిన వాళ్ళకు. ఏముంది, ఏం అడుగుతారు మీరు? వాళ్ళు ఏమంటారంటే ఫైల్ ఇళ్ళకెళ్ళి అందులోకి పోయింది నీకు ఎరికేనా, అందులోకెళ్ళి ఇళ్ళకి పోయింది నీకు ఎరికేనా. నేను చెప్పిన, ఒక మంత్రిగా, తెలంగాణ బాగుని కోరే ఒక వ్యక్తిగా నేను నిబద్ధతగా మా రాష్ట్రం కోసం, మా హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ పెంచేందుకు తప్పకుండా ఈ రేస్ ఇక్కడ ఉండాలని నిర్ణయం తీసుకున్నా. ఒక్క పైసా అవినీతి కానీ, ఒక చిన్న తప్పు కానీ మేము చేయలేదు. చేసినట్టు ఇప్పటివరకు మీ కేసులో మీరే రుజువు చేయలేకపోతున్నారు. ఏదో అక్రమ కేసు పెట్టి బనాయించి 4 రోజులు జైల్లో పెట్టాలని ఒక పైశాచిక శునకానందం నీకుంటే ఉండొచ్చు, కానీ దానికి భయపడేటోడెవడు లేడు. అల్టిమేట్గా న్యాయస్థానాల మీద మాకు విశ్వాసం ఉంది. న్యాయస్థానాల్లో తేల్చుకుంటామని చెప్పి వచ్చినా వాళ్ళు మళ్ళీ పిలిస్తే మళ్ళీ పోతా. మళ్ళొకసారి మీ అందరికీ కూడా చేసే విజ్ఞప్తి దయచేసి ఇక మళ్ళీ మాట్లాడుకుందాం. ఇక చాలా రోజులు ఉంది, ఇంకా మళ్ళీ ఎప్పుడు పిలిచినా పోతా అని చెప్పినా తప్పకుండా పోతా. మీరు కూడా దయచేసి నేను కోరేది అంటే రేపటి నుంచి మళ్ళీ మామూలుగా యథావిధిగా మన పని మనం పోదాం. తప్పకుండా ఎక్కడోళ్ళం అక్కడ ప్రజాక్షేత్రంలో ప్రజా సమస్యలు ప్రస్తావిస్తూ ముందుకు పోదాం. ఇవాళ ఇంత పెద్ద ఎత్తున తరలి వచ్చినందుకు మళ్ళొక్కసారి మీ అందరికీ పేరు పేరున ధన్యవాదాలు. జై